మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు పండగ విజయోత్సవ సభపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవికుమార్, చెప్పండి, ఏంటి ఇక్కడ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు హాజరవుతున్నారు, ఎవరెవరు పాల్గొంటున్నారు? రవికుమార్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ దగ్గర చేపట్టినటువంటి రైతు పండుగ ఏదైతే ఉందో 3 రోజుల పాటు చేపట్టినటువంటి ఈ రైతు పండుగ ముగిసకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అంటే ఈ 3 రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ రైతు పండుగ అంటే ఏదైతే సదస్సు, అదే విధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు ముఖ్య సభతో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా హెలిప్యాడ్ ద్వారా చేరుకోనున్నారు. 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఈ స్టాల్స్ ఆధునిక వ్యవసాయం పట్ల, అదేవిధంగా ఎరువులు, ఇతర పనిముట్ల పైన ఏదైతే సదస్సులు స్టాల్స్ ఏర్పాటు చేశారో ఆ స్టాల్స్ ని సందర్శించనున్నారు. ఈ సందర్శించిన అనంతరం ఇక్కడ మనం వెనకాల చూస్తున్నటువంటి సభా ప్రాంగణం నుంచి ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది రైతులను సమీకరించి ఈ సభ దగ్గర తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి అదేవిధంగా రైతులకు సంబంధించిన చైర్స్, అదేవిధంగా మంచినీళ్ళ ఏర్పాట్ల మీద, అదేవిధంగా రోడ్లన్నిటి కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. దాదాపు సాయంత్రం రాత్రి వరకు ఈ సభ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ సభకు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరు కానున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రైట్ రవికుమార్, రైతులకి ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా ఈ సభ ద్వారా? అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే గనక ఈ రైతు సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు మేము ఈ వచ్చినటువంటి 6 నెలల్లోనే దాదాపు 18,000 కోట్ల రూపాయలను 2 లక్షల పైచులకు, అంటే దాదాపు ఈ రైతు అంటే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే దాదాపు 21 లక్షల మంది రైతులకు దాదాపు 18,000 కోట్లకు పదును వారి అకౌంట్ లో రైతు రుణమాఫీ ద్వారా జమ చేయడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో పాటు రైతులకు ముఖ్యంగా ఈ ఆగిపోయినటువంటి కొంతమంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదు. ఆ రుణమాఫీని ఇక్కడ రైతు సదస్సు నుండి వారందరికీ కూడా చెక్కుల రూపంలో అందించేటువంటి అవకాశం ఉంది. ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమంది రైతులకు నగదు వారి అకౌంట్ లో జమ కాలేదు. ఈ రోజు ఆ నగదును జమ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలను, ఆ కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు బంధు కింద జమ చేయాల్సినటువంటి నిధులను కూడా ఇక్కడ నుంచి వాటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భారీ ఎత్తున నిధులు ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనిపైన కూడా రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రకటిస్తారని చెప్పేసి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు భారీ ఎత్తున నిధులు ప్రకటించేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రవికుమార్, అంటే మంత్రులు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఈ యొక్క సభలో? అయితే ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ రైతు పండుగను. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చే ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఏడాది ఉత్సవాలను ఈ రైతు పండుగ నేపథ్యంతోనే ఈ పండుగ ప్రారంభం, అంటే ఈ పేరుతో ఈ సంవత్సరం ముగింపు సందర్భంగా, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రైతు పండుగ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్, అదేవిధంగా రోడ్లు భవన శాఖ మంత్రి, అదేవిధంగా ఇతర మంత్రులు పోర్టుపోలి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సిఎస్ తో పాటు ఉన్నతాధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రవికుమార్, అంటే రుణమాఫీ గాని రైతుల గురించి ఏమన్నా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అదే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సందర్భంలోనే ఈ రైతులకు కొన్ని టెక్నికల్ ఇష్యూ ద్వారా చాలా మంది రైతులకు రుణమాఫీ పడలేదని చెప్పేసి అటు ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది. సంపూర్ణంగా ఈ రుణమాఫీ చేయలేదని చెప్పేసి, దీనికి సంబంధించి ఏ రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికే అధికారులందరూ కూడా దీనికి ఇందుకోసం రుణమాఫీ కాలేదు రైతులకు, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ, వాటన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని ఈ అధికారులు అయితే సిద్ధంగా ఉంచారు. ఇక్కడ నుంచి ఎవరికైతే రైతులకు రుణమాఫీ 2 లక్షలు కాలేదు వాళ్ళందరికీ ఈ రోజు వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, అంటే ఎప్పుడు రుణమాఫీ చేస్తామనే అంశం కానీ, లేదంటే ఇక్కడ నుంచే ఆ రైతులందరికీ రేపటి నుంచి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.